ఇదంతా కూడా మనకు తెలిసినటువంటి సందేశమే, ఉపదేశమే. అయితే ఇందులో చాలా శ్రేష్టమైనటువంటి సంగతులు, ముఖ్యంగా యేసుక్రీస్తు ప్రభువు చెప్తున్నటువంటి మాటలను గురించి మనం పరిశీలన చేస్తే 10వ వచనం 11వ వచనం చాలా ప్రాముఖ్యమైనటువంటి వచనాలుగా మనం చూడగలుగుతాం. ఇశ్రాయేలులో ఎవరిని నేను చూడలేదు, నాకు కనబడలేదు అని అంటాడు. శతాధిపతికి ఉన్నటువంటి విశ్వాసం. యేసుక్రీస్తు ప్రభుల వారు కపెర్నహూముకు వచ్చారు. అక్కడికి కపెర్నహూముకు వచ్చారు. ఈ కపెర్నహూము అనేటువంటి ఈ స్థలాన్ని గురించి మనం పరిశీలన చేసినట్లయితే యేసుక్రీస్తు ఆయన దేవుడై ఉండి కూడా మనుష్య కుమారుడిగా ఈ లోకంలో జన్మించాడు. యేసుక్రీస్తు ప్రభువు బెత్లెహేములో జన్మించి నజరేతులో పెరిగి కపెర్నహూముకి సేవ కొరకు వెళ్ళి యెరూషలేములో మనందరి కొరకు చనిపోయాడు. యేసుక్రీస్తు ప్రభువారు సేవ చేసి లేక ఒక స్థిరమైన స్థలాన్ని ఏర్పాటు చేసుకుని సేవ జరిగించిన స్థలం కపెర్నహూము. కపెర్నహూము అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే నహూము యొక్క ఊరు అని అర్థం. నహూము యొక్క ఊరు అని అర్థం. యేసుక్రీస్తు ప్రభుల వారు కపెర్నహూముకి వెళ్ళినప్పుడు అక్కడ శతాధిపతి ఒకడున్నాడు. ఆ శతాధిపతికి చాలా మంది దాసులు ఉన్నారు. కానీ తనకు ప్రియమైనటువంటి దాసుడు కూడా ఉన్నాడు. తనకు ప్రియమైన దాసుడు, తనకు చాలా ఇష్టమైనటువంటి దాసుడు ఉన్నాడు. ఈ ప్రియమైనటువంటి ఈ దాసుడు రోగి అయి ఉన్నాడంట. వాడు రోగి అయి ఉండటం మాత్రము కాదు, వాడు చావ సిద్ధమై ఉన్నాడు. రోగి అయి ఉండటం మాత్రమే కాదు, చావ సిద్ధమై ఉన్నాడు. ఇప్పుడు ఈ శతాధిపతి యొక్క ఆశ ఏంటంటే చావడానికి సిద్ధమైనటువంటి వారిని ఎలాగైనా బ్రతికించుకోవాలి అనేటువంటి ఆశ ఉంది. ఎలా బ్రతుకుతాడు? నా దాసుడు ఎలా బ్రతుకుతాడని చెప్పి ఆ దాసుడు బ్రతికించుకోవటానికి ఎన్నో ప్రయత్నాలు, ఎన్నో ఆలోచనలు చేసి ఉంటాడు ఆ శతాధిపతి. కానీ ఏమాత్రము కూడా అతనికి స్వస్థత కలగట్లేదు, బాగుపడట్లేదు. ఏం చేయాలని ఆలోచన చేస్తూ ఉండగా ఈ లోపల యేసుక్రీస్తు ప్రభువు వారు కపెర్నహూముకు వచ్చాడని విన్నాడు. యేసుక్రీస్తు ప్రభు కపెర్నహూముకు వచ్చాడని విని వెంటనే అతడు యేసుక్రీస్తు అభివద్దకు వెళ్ళినట్లుగా మత్తయి రాస్తాడు. లూకా తన దాసులను, తన పరివారిని పంపినట్లుగా, కొందరిని తన యొద్ద ఉన్న కొందరిని పంపినట్లుగా మనం లేఖలో చూస్తాం. ఈ శతాధిపతిని గురించి కొన్ని మాటలు మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే,
5వ వచనం చదవండి ఒకసారి. ఆ 4వ వచనం చదవండి. లూకా సువార్త 7వ అధ్యాయం 4వ వచనం. వారు యేసునొద్దకు వచ్చి, నీ వలన ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడు. అతడు యోగ్యుడంట. ఆయన వద్దకు వచ్చిన వారు ప్రభుతో చెప్తున్నారు. ప్రభుతో ఏం చెప్తున్నారు అని అంటే, నీ వలన ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడు అంట. ఈ మేలు పొందాలి, దాసుడు బాగుపడాలి, దాసుడు స్వస్థత పొందాలి, దాసుడు సజీవుడవ్వాలి. ఈ మేలు పొందటానికి ఎంతగానో శతాధిపతి ప్రయత్నాలు చేస్తున్నాడు, ప్రయాసపడుతున్నాడు. ఇగో ఈ కబురు, ఈ వర్తమానం యొద్దకు పంపించాడు. కనుక ఈ మేలు పొందటానికి అతడు యోగ్యుడై ఉన్నాడు. యోగ్యుడు. ఆ దాసుని యొక్క స్వస్థత కొరకు ఆ దాసుని యోగ్యుడిగా యోగ్యులముగా కనబడాలి. మేలు పొందాలి అనంటే యోగ్యులముగా ఉండాలి, యోగ్యత కావాలి. ఈ శతాధిపతి యోగ్యుడే. దేని గురించి, ఎలా యోగ్యుడు అంటే 5వ వచనం అంటాడు, అతడు మన జనులను ప్రేమించి మనకు సమాజ మందిరము తానే కట్టించినని ఆయనతో చెప్పి మిక్కిలి బ్రతిమలాడుకున్నారంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మిక్కిలి బ్రతిమలాడుకున్నారు. అతడు ఎందుకు యోగ్యుడు అనంటే, అతడు మన జనులను ప్రేమించిన వాడు. మన జనులను ప్రేమించి మనకు ఒక సమాజ మందిరమును తానే కట్టించాడంట. దేవుని స్తోత్రం. జనములను ప్రేమించి సమాజ మందిరాన్ని కట్టించాడు. మనము చెదిరిపోకుండా, ఆయా స్థలాలకు వెళ్ళిపోకుండా, మనమందరం కూడా ఒక్కో చోట ఉన్నట్లుగా మన జనులను ప్రేమించిన వాడు, మన జనులను ప్రేమించి సమాజ మందిరము కట్టించిన వాడు. కనుక నీ వలన ఈ మేలు పొందడు యోగ్యుడు అని చెప్పి యేసుక్రీస్తు ప్రభువుని బ్రతిమలాడుతున్నట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తాం. ఇతడు శతాధిపతి. ఒకడు పొమ్మంటే పోతాడు, ఒకడు రమ్మంటే వస్తాడు. అని ఏది చెప్పినా వినడానికి ఆయన యొద్ద ఆయనకు లోబడే దాసులు ఉన్నారు. అంత ఉన్నతమైన స్థితిలో ఉండి కూడా తన్ను తాను తగ్గించుకొని జనములను ప్రేమించాడు, ప్రజలు ప్రేమించాడు. ప్రేమించి వీళ్ళకు ఒక సమాజ మందిరం కావాలి అని చెప్పి సమాజ మందిరాన్ని కట్టించాడు. సమాజ మందిరాన్ని కట్టించాడు. కనుక ఈరోజు మనమందరం కూడా కూడుకొని ప్రార్థన చేయటానికి ఈ సమాజ మందిరమును కట్టించిన వాడు ఇతడే. కనుక ఇతడు యోగ్యుడు, నీ వల్ల మేలు పొందటానికి యోగ్యుడే, అర్హుడే. కనుక తన దాసుని స్వస్థపరచు అని చెప్పి ఎంతగానో వచ్చిన వారు బ్రతిమలాడుకుంటున్నారు. దేవుని పని చేసిన వాడు, దేవుని ప్రజలను ప్రేమించిన వాడు, దేవుని కొరకు ఒక సమాజ మందిరాన్ని
కట్టించిన వాడు. ఎవరికి స్తోత్రం. దేవుని కొరకు ఒక పని చేయాలి. దేవుని ప్రజలను ప్రేమించాలి. దేవుని కొరకు ఒక మేలు చేయాలి. దేవుని మందిరాన్ని కట్టించాలి. దేవుని కొరకు మనం ఏం చేస్తున్నాం, దేవుని కొరకు ఎలా నిలబడుతున్నాం. ఈ శతాధిపతి దేవుని కొరకు నిలబడ్డాడు. మన విజయవాడ దగ్గర గంగూరు అనేటువంటి ఒక ఊరికి అక్కడ మీటింగ్ వెళ్తే ఒక మందిరం, చక్కగా ఉన్న మందిరం, ఆ మందిరానికి వచ్చి అక్కడ దైవజనుడు ఐపీఎస్ మాస్టర్ గారు ఆ మందిరాన్ని గురించి ఆ దైవజనులు ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే, ఒక కుటుంబం దేవుని మందిరం కొరకు స్థలం కొని మందిరాన్ని కట్టించారు. వాళ్ళ ఇంట్లోనే నాకు ఆతిథ్యం ఇచ్చారు. చిన్న కుటుంబం, అప్పటికి వాళ్ళకి స్థలము కూడా లేదు, ప్రాంతంలో ఇల్లు కూడా లేదంట వాళ్ళకి. పోషణ నిమిత్తం ఏదో పనుల నిమిత్తం ప్రాంతాలకు వెళ్ళి అక్కడ ఉన్నారు. ఏదో ఒక పని జరుగుతుందని ఇంట్లో వాళ్ళకి లేక బంధువులకి. ఆయనేమో అక్కడుండి ఆయన డ్యూటీకి వెళ్ళడానికి అనుకూలంగా ఉంటుంది ఆ ప్రాంతానికి. అక్కడ వాళ్ళకి స్థలము లేదు, ఇల్లు లేదు. కానీ అక్కడున్న ప్రజలను చూసి ప్రేమించి వీరికి ఒక మందిరం కావాలని వారి కొరకు ఒక స్థలం కొని ఒక మందిరాన్ని కట్టించాడు. ఆ మందిరం చాలా సుందరంగా ఉంది. ఆర్టీసీ కండక్టర్ గారికి ఎంత శాలరీ వస్తుంది? ఆర్టీసీ కండక్టర్గా, డ్రైవర్గా ఆర్టీసీలో పెద్ద శాలరీస్ ఏముండవు అండి, పెద్ద శాలరీస్ ఉంది. ఇప్పుడు జగన్ గారి ప్రభుత్వంలో ఏదో దాన్ని పెంచారు, కానీ అసలు అంతకుముందు అయితే చాలా కష్టం. కానీ ఆ పరిస్థితిలో ఉండి కూడా వాళ్ళకి సొంత స్థలం లేకపోయినా, ఇల్లు లేకపోయినా ఆయన ఒక స్థలాన్ని కొని మందిరం కట్టించారు. మందిరం కట్టించి దాన్ని ప్రతిష్ఠ చేసి అందులో సేవ చేయడానికి సేవకులు ఏర్పాటు చేశారు. ఇప్పుడు దేవుడు వారి కుటుంబాన్ని ఆస్వాదించి చాలా స్థలాలు, చాలా బిల్డింగ్లు, వాళ్ళ పిల్లలు అమెరికాలో ఉన్నారు. అంతగా దేవుడు ఆస్వాదించాడు, అంతగా దేవుడు వారు దీవించాడు. ఆ దీవెన పొందటానికి, ఆ ఆశీర్వాదం పొందడానికి దేవుని దృష్టిలో వారు యోగ్యులుగా కనబడ్డారు. ఏమి అసలు వాళ్ళకంటూ ఏమి లేకుండా ఎవరైనా సరే ముందు మనం చూసుకోవాలి, మనకు ఉండాలి. యేసు రక్తమే, స్తోత్రం, హల్లెలూయా అని అలాగ ఆలోచన చేస్తూ ఉంటాం. కానీ దేవుడు వారిని ప్రేరేపించాడు. ముందు నా పని చేసి చూడు అని చెప్పినట్టున్నాడు. దేవునికి లోబడ్డారు, నిలబడ్డారు, పనిచేశారు, చక్కని మందిరం కట్టాడు. ఈరోజు దేవుడు ఆ కుటుంబం ఆశీర్వదించాడు. స్తోత్రం చెప్పండి, రెండు చేతులు ఎత్తి చెప్పండి హల్లెలూయా. దేవుడు ఆశీర్వదించాడు, హల్లెలూయా. అలాగే మన సంఘంలో కూడా దేవుని కొరకు, దేవుని పని కొరకు, దేవుని మందిరం కొరకు ప్రయాసపడిన వారిని దేవుడు ఏమి విడిచిపెట్టలా. దేవుడు వారిని కూడా ఆశీర్వదించాడు. దేవుడు ఉన్నతమైనటువంటి ఆశీర్వాదాన్ని దేవుడు అనుగ్రహించాడు. ఉదాహరణకు ఇప్పుడు సాక్ష్యం ఇచ్చిన ప్రిస్కిలా గారు చెప్పాలంటే ఏమీ లేదు, స్తోత్రం. కాబట్టి మొట్టమొదటి ఇల్లు నానే వేసి ఇచ్చాడు. కానీ వర్షం వచ్చిందంటే మొత్తం నిండిపోతుంది.
మొత్తం నిండిపోతుంది. ఇక అక్కడున్న ఆ నందులపేటలో ఉన్న పందులన్నీ వచ్చి ఆ ఇంట్లోనే ఉంటాయి. అంత దీనస్థితి. కానీ ఈరోజు దేవుడు ఆశీర్వదించాడు. దేవుని పని కొరకు నిలబడి నా దగ్గర ఏమి లేకపోయినా ప్రయాసపడుతుంది, ఏదో ఒకటి చేస్తుంది, ఏదో ఒకటి విధంగా ప్రేరేపిస్తుంది. ఏమండి, దేవుని స్తోత్రం చెయ్యాలి, దేవుని పని చేయాలి. దేవుని స్తోత్రం, దేవుని పని చేయాలి. ప్రయాసపడింది. ఈరోజు 3 అంతస్తుల బిల్డింగ్ ఇచ్చాడు దేవుడు. స్తోత్రం చెప్పండి. ఒకసారి చప్పట్లు కొడితే ఏమైందంటారు? స్తోత్రం. దేవుని కార్యం ఇది. దేవుని పని మనం చేస్తే చాలు. అర్థమైందా? దేవుని పని మనం చేస్తే దేవుడు మన పని చేస్తాడు. విడిచిపెట్టడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు 3 రోజులు ఉపవాస ప్రార్థన పెట్టాడు. కోటాలు జరుగుతున్నాయి. కొండ మీద ఆయన ప్రసంగం చేశాడు. కోటాలు జరుగుతున్నాయి. 3 రోజులు ఉపవాసమే. కోటాలు ముగించిన తర్వాత వీళ్ళు ఒట్టిగా పంపితే వీళ్ళు వెళ్తే దారిలో చెప్పండి మూర్చిపోతారేమో, ఇది చాలా ఇబ్బందికరం అవుతుంది, వాడు పడిపోకుండా ఉండాలంటే వాళ్ళకి ఏదో ఒకటి పెట్టి పంపాలని చెప్పేసి అందరూ అడుగుతుంటే ఎవరి దగ్గర ఏమీ లేదు. ఒకవేళ ఉందో ఏమండి లేదో అక్కడైతే ఎవరు అక్కడ రాయబడలేదు. కానీ ఎవరు ఇవ్వాలి అసలు? స్తోత్రం, ఎవరు ఇవ్వాలి? కానీ ఒక పిల్లవాడు అప్పటికే చిల్డ్రన్స్ మినిస్ట్రీ మొదలు పెట్టాడు. ఆంధ్రేయ అప్పటికే చిల్డ్రన్స్ మినిస్ట్రీ మొదలు పెట్టాడు. పిల్లల దగ్గర లెగబాక కూర్చో, వేసే మాట పిల్లల దగ్గర కూర్చొని వాళ్ళు దేవుని మాట్లాడేటట్టు. ఇక పిల్లల్ని కంట్రోల్ చేసేవాళ్ళు లేరనుకోండి, ఇక వాళ్ళు ఎలా పడతారో లేచి తిరుగుతూ ఉంటారుగా. కానీ మనకు మాత్రం అదేం పట్టదు. వాళ్ళు తిరిగితే తిరగని, లేచే లేవని, వేసి రక్తమే. స్తోత్రం. కానీ ఆంధ్రేయ పరిచయం ఎలాంటిదంటే అక్కడ యేసయ్య ప్రసంగం చేస్తుంటే పిల్లల దగ్గర కూర్చొని పిల్లలందరి దగ్గర పెట్టుకొని వాళ్ళకి పిల్లలు దేవుని మాట వినేటట్టుగా వాళ్ళని ప్రోత్సహిస్తారు. వాళ్ళని గొడవ చేయనీయడు అండ్ వాళ్ళని అల్లరి చేయనీయడు. చాలా కంట్రోల్ చేశాడు. 3 రోజుల తర్వాత దేవుని స్తోత్రం ఆంధ్రేయ చెప్పాడు, అయ్యా ఈ పిల్లవాడి దగ్గర 5 రొట్టెలు 2 చేపలు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పిల్లలు ఇస్తారా? పిల్లలు ఇస్తారండి. ఈ ఆంధ్రయ్య చేసిన ఈ పరిచయకి చిల్డ్రన్స్ మినిస్ట్రీకి అసలు వాడికి ఇల్లు గుర్తురాలా, తిండి గుర్తురాలా? పిల్లల దగ్గర ఏదైనా తినేది ఉందంటే అసలు ఆగుతారా? ముందంటే తినేదాకా ప్రాణం ఊరుకోరు అసలు. ఈ ఆంధ్రయ్య చేసిన పరిచర్యను బట్టి వీడికి ఏమి స్తోత్రం. ఇక కోటలన్నీ అయిపోయిన తర్వాత ఈ పిల్లవాడి దగ్గర ఈ ఆహారం ఉంటే ప్రభు ఈ పిల్లవాడి దగ్గర ఉన్నాయని చెప్పేసారంటే అప్పుడు ఆహారం తీసుకెళ్ళిస్తే ఎంతమంది మంచారు? ఆయన ఇవ్వకపోతే, పిల్లవాడు ఇవ్వకపోతే పరిస్థితి. యేసయ్యేమో వాళ్ళకి ఆహారం పెట్టాలంటాడు. వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర లేదు, పిల్లవాడి దగ్గరే ఉంది. ఈ పిల్లవాడు కూడా ఇవ్వలేదు అనుకోండి, ఏంటి పరిస్థితి? నేను అయోమయం చెప్తాడు. ఎవరో ఒకరు ఇవ్వాలి, ఎవరో ఒకరు ఖచ్చితంగా ఇవ్వకపోతే మాత్రం అక్కడ పని జరగదు. కనుక దేవుని పనికి ఎవరో ఒకరు ఇవ్వాలి. ఇవ్వకపోతే పని జరగదు. నువ్వు నిలబడాలి. యేసు రక్తమే. నువ్వు నిలబడాలి, నువ్వు చెయ్యాలి, దేవుని పని చెయ్యాలి. నిలబడి దేవుని కొరకు ఇవ్వాలి, దేవుని పని చెయ్యాలి. ఎవరు ఇవ్వకపోతే ఎలా? నా మందిరంలో ఆహారం ఉన్నట్లు చెప్పలే. మీ దశమ భాగాలు తీసుకురండి అని. యేసు రక్తమే. స్తోత్రం. మందిరంలో ఆహారం ఉండాలంటే మీరేం తేవాలి? యేసు రక్తమే. స్తోత్రం. అండి దశమ భాగాలు తేవాలి. దేవుని పని జరగాలంటే ఇవ్వాలి. ఎవరు దేని కొరకు ఏమి సిద్ధపరుస్తారో అది ఖచ్చితంగా ఇవ్వాలి. మీరు ఇవ్వకపోతే యేసు రక్తమే. 16 భోజనం ఎందుకంట? మీరు ఇస్తుంటే కదా పెడుతుంది. యేసు రక్తమే. 16 మీటింగ్ ఎందుకంట? మీరు ఇస్తుంటే కదా అని ఆలోచన రాకూడదు. నువ్వు ఇవ్వాలి. ఒకవేళ ఇవ్వలేదా సైలెన్స్ ఉంటే అంతే. ఇచ్చేవాళ్ళు మాత్రం చెడగొట్టు. యేసు రక్తమే. ఇచ్చేవాళ్ళు చెడగొట్టు. ఆంధ్రయ ప్రోత్సహిస్తున్నారు. దేవుని స్తోత్రం.
సిద్ధపరుస్తున్నాడు. పిల్లవాడిని చిన్నవాడు సిద్ధపరిచాడు, తీసుకెళ్ళిచ్చాడు. 5,000 మందికి ఆహారం పంచిపెట్టాడా? ఇంకా 12 గంపలు మిగిలయ్యా? 7 స్తోత్రం హల్లెలూయా. ఏమండి, ఇంకా ఈ పిల్లవాడికి తిరిగి ఎంత ఇచ్చుంటాడు? యేసు రక్తమే ఎంత ఆశీర్వాదం పొందుంటాడు. కనుక దేవుని పని చేస్తే దేవుడు మనకేమీ కూడా తక్కువ చేయడు. ఒకవేళ నువ్వు ఇచ్చే స్తోమత లేకపోయినా ఇవ్వగలిగిన వాడు ప్రోత్సహించడం నేర్చుకో. ఇవ్వగలిగిన వాడిని ప్రోత్సహించడం నేర్చుకో. పురికొలుపు దేవుని పని కొరకు. పురికొలుపు నీకు ఆశీర్వాదం ఉంటుంది, ఇచ్చిన వాళ్ళకు కూడా. ప్రెసిడెంట్ చేసిన పని అదే. ఆ దగ్గర ఏమి లేదు. యేసు రక్తమే అందరిని ప్రోత్సహిస్తాం. ఇవ్వండి ప్రోత్సహిస్తాం, సిద్ధపరుస్తాం. అందుకే దేవుని కార్యాలు, దేవుని పనులు జరుగుతాం. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు ఈ శతాధిపతి కూడా ఏం చేస్తాడంట? మన ప్రజలను ప్రేమించిన వాడయ్యా. మన ప్రజలను ప్రేమించి మన కొరకు ఒక సమాజ మందిరాన్ని కట్టాడు. స్తోత్రం. సమాజ మందిరాన్ని కట్టాడు అని చెప్పి ఎంతగా అతని గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. కనుక అతను యోగ్యుడు. మేలు పొందటానికి, ఆశీర్వాదం పొందటానికి, దీవెన పొందటానికి, ముఖ్యంగా తన దాసుడు స్వస్థత పొందడానికి అతను యోగ్యుడు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా. నేను అవన్నీ ఇంకా చాలా విషయాలు నేను అవన్నీ వివరించను, కానీ కొన్ని మాటలు నేను జ్ఞాపకం చేస్తాను. ఒకటి, అతనికి ఉన్నటువంటి అనుభవం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువు కపెర్నహూము వచ్చాడు అని విన్నాడు. కపెర్నహూము వచ్చాడని విన్నాడు. యేసయ్య వచ్చాడు అని విని వెంటనే అతడు తన పనివారిని పంపాడు. విన్నాడు, యేసయ్య వచ్చాడని వినాలి. యేసు వచ్చాడు, ఆయన అద్భుతాలు చేస్తాడు, గొప్ప కార్యాలు చేస్తాడు అని ప్రభువుని గురించి వినాలి. ఈయన వినినవాడుగా ఉన్నాడు. రెండోది, ఆయన పంపించాడు. తన పనివారిని పంపినట్లుగా మనం చూస్తాం. తర్వాత 7వ వచనంలో అతడు తను తాను ఎంతగానో తగ్గించుకున్న వాడుగా చూస్తాడు. ఏం చేశాడు? తగ్గించుకున్న అనుభవం. అందుచేత నీ వద్దకు వచ్చుటకు నేను పాత్రుడుగా నేను ఎంచుకోవట్లేదు. నేను నీ దగ్గరికి రావడానికి పాత్రుడుగాను, నీవు కూడా నా దగ్గరికి రావటానికి నేను పాత్రుడుగా. నేను నీ దగ్గరికి రాలేనయ్యా, నీవు కూడా నా దగ్గరికి వచ్చేంత యోగ్యనేమి కాదయ్యా అని చెప్పి ఎంతగానో ప్రభుతో చెప్తున్నాడు. అంటే తన్ను తాను ఎంతగానో తగ్గించుకుంటున్నట్టు చూస్తున్నాడు. తర్వాత, నువ్వు మాట మాత్రం సెలవివ్వు, నా దాసుడు స్వస్థత పొందుతాడు. ఇది విశ్వాసం. నేను ఎద్దకు రాకపోయినా, నీవు నా ఎద్దకు రాకపోయినా, అంత యోగ్యత అర్హత నాకు లేదు కనుక నువ్వు మాట మాత్రం సెలవు, నా దాసుడు స్వస్థత పొందుతాడు. అంటే ఆయన మాట సెలవిస్తే చాలు స్వస్థత కలుగుతుంది అనేటువంటి విశ్వాసం. దేవుని స్తోత్రం. యేసయ్య మాట సెలవిస్తే చాలు, ఆయన మాట బ్రతికించేది, ఆయన మాట స్వస్థత ఇచ్చేది. దేవునికి స్తోత్రం చెప్పండి. బ్రతిమలాడుకున్నాడు, అయ్యా మాట సెలవిస్తే చాలు నా దాసుడు స్వస్థత నొందుతాడు అని చెప్పాడు. దేవునికి స్తోత్రం. తర్వాత 8వ వచనం అంటాడు, నేను సహా అధికారులకు లోబడిన వాడను. లోబడే మనసు ఉంది. అధికారులకి లోబడతాడు. నేనంటే ఏమనుకున్నా, కొంతమంది ఉద్యోగాలు ఓడగొట్టుకుంటారు లోబడక అధికారులకి, పై వాళ్ళకి లోబడు. ఆయన చెప్పేది ఏంటంట, నువ్వు చెప్పేది ఏంటంట అని చెప్పారు. అంటే పై అధికారులకు లోబడక చాలా మంది ఉద్యోగాలు పోగొట్టుకుంటున్నారు, రెక్లెస్ ఉంటారు. కానీ ఈయన శతాధిపతి అంటే అంటే 100 మంది. 100 మంది మీద ఈయన అధికారి కదా అండి. 100 మంది సైన్యాధిపతుల మీద ఈయన అధికారి కదా. 100 మంది సేవకుల మీద ఈయన అధికారి కదా. ఇంత అధికారంలో ఉండి కూడా తన పై అధికారులకి లోబడుతున్నాడు. లోబడి
ఇలాంటి అనుభవంలో ఉన్నతమైన ఉద్యోగంలో ఉన్న అతడు శతాధిపతిగా ఉన్న తన పై అధికారులకి అతడు లోబడుతున్నట్లుగా లేఖన భాగంలో చూస్తుంది. కనుక ఇలాంటి అనుభవాలు కలిగి ఉన్నాడు కనుక అందుకొరకే దేవుని కార్యాన్ని చూడగలిగారు. స్తోత్రం, హల్లెలూయా. ఆయన గురించి ప్రభు ఇస్తున్న సాక్ష్యం, ఇప్పటి వరకు ఆయన గురించిన సాక్ష్యం, ఆయన గురించిన అనుభవం నేర్చుకున్నాం కదా. కానీ ప్రభు ఆయన గురించి ఇస్తున్న సాక్ష్యం ఏంటంటే ఇశ్రాయేలులో, దేవుని స్తోత్రం, అతని గురించి ఆశ్చర్యపడి తన వెంట వచ్చుచున్న జన సమూహము వైపు తిరిగి ఇశ్రాయేలులోనైనను ఇంత గొప్ప విశ్వాసం నేను చూడలేదని దేవుని స్తోత్రం. ఇశ్రాయేలులో కూడా ఇంత విశ్వాసం నేను చూడలేదు. ఇశ్రాయేలు ఎవరు? ఇశ్రాయేలు ఎవరు? దేవుని సొత్తైన ప్రజలు, దేవుని సొత్తైన ప్రజలు కదా, సొంత బిడ్డలు కదా, ఏర్పరచబడిన జనాంగము కదా. స్తోత్రం, హల్లెలూయా. కానీ వారికి ఇంత విశ్వాసం కూడా లేదు. కానీ శతాధిపతికి గొప్ప విశ్వాసం. ఇంత విశ్వాసం ఇశ్రాయేలులో కూడా నేను చూడలేదు అని అంట. మెచ్చుకుంటున్నాడు ప్రభు. ఎంతగానో అతను మెచ్చుకొని మాట సెలవిస్తే చాలు, దేవుడు గొప్ప అద్భుతం చేశాడు. ఆ దాసుడు బ్రతికాడట. ఆ దాసుడు స్వస్థత నొందాడు, దేవునికి సాక్షిగా నిలబడ్డాడు. స్తోత్రం చెప్పండి. కనుక దేవుని యొక్క